భారతదేశం అనగానే స్పైసెస్కు చాలా ఫేమస్. అసలు స్పైసెస్ కోసమే యూరోపియన్స్ మన దేశానికి ఫస్ట్ టైం అడుగుపెట్టారంటుంటారు. భారతదేశంలోని 2 స్పైస్ బ్రాండ్స్ను హాంకాంగ్, సింగపూర్ బ్యాన్ చేశాయి. ఎవరెస్ట్ స్పైస్ బ్రాండ్, MDH స్పైస్ బ్రాండ్ అసలు ఎందుకు బ్యాన్ చేశాయి? ఈ స్పైసెస్లో వాళ్ళకి ఇథైలిన్ ఆక్సైడ్ అనే పెస్టిసైడ్ కనిపించిందంట. ఇది కార్సినోజెనిక్, దాంతోపాటు చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇథైలిన్ ఆక్సైడ్ అనేది ఒక డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ స్టెరిలైజింగ్ ఏజెంట్ అనమాట. ఇది మైక్రోబియల్ కంటామినేషన్ తగ్గించడానికి వాడతారు. సో ఇది ఆ స్పైసెస్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారంట. వాళ్ళకి రెగ్యులేటరీ సిస్టమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, దాని ద్వారా ఇది కనిపెట్టారంట. సో ఇమీడియట్గా బ్యాన్ చేసేసారు. దీంతో మన దేశంలోని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సింగపూర్లో, హాంకాంగ్లో ఉన్న మన ఎంబసీస్కి లెటర్ రాసింది. అసలు విషయం ఏంటో కనుక్కోండి, దీని మీద డీటెయిల్గా రీసెర్చ్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేయమని చెప్పి. భారతదేశంలో స్పైసెస్ మార్కెట్ చాలా పెద్దది. మన స్పైస్ ఎక్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. 2022-23 సంవత్సరానికి 32,000 crores వర్త్ అయిన స్పైసెస్ ఎక్స్పోర్ట్ మనం చేసాం. మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు స్పైసెస్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఎక్స్పోర్ట్ చేసే ముందు ఇథైలిన్ ఆక్సైడ్ టెస్టింగ్ చేసి మరీ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి, దాని కంటామినేషన్ లేకుండా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్పైసెస్లో కంటామినేషన్ లేదా అడల్టరేషన్ విషయం ఒక ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన ఈ క్లూ వల్ల మనకు తెలిసింది. అలానే నెస్లే డెవలపింగ్ కంట్రీస్, పేద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్నపిల్లలకి ఎక్కువ షుగర్ నెస్లే వాళ్ళు వేస్తున్నారంట. అదే పెద్ద పెద్ద దేశాలు, యూరోపియన్ కంట్రీస్లో షుగర్ అసలు ఉండదంట నెస్లేలో. సో దీనికి సంబంధించి కూడా మనకి ఫారిన్ కంట్రీస్ నుంచే విషయం తెలిసింది. గత సంవత్సరం అంతకు ముందు కూడా భారతదేశం నుంచి తయారైన కాఫ్ సిరప్స్ తాగి ఇతర దేశాల్లో పిల్లలు చనిపోయారు. ఇవన్నీ చూస్తుంటే మన రెగ్యులేటరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే ప్రోయాక్టివ్గా లేకుండా రియాక్టివ్గా ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇప్పటి నుంచి కూడా, ఎందుకంటే మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన హెల్త్కి, ఈ రెగ్యులేటరీ సంస్థలని యాక్టివ్గా పనిచేయాలని కోరుకుందాం. ఇండియా స్పైసెస్కి హబ్. స్పైసెస్ ఎక్స్పోర్ట్లో ఇండియా చిల్లీ, కార్డమమ్, స్పైస్ ఆయిల్, టర్మరిక్ ఇలా ఇండియా చాలా అమ్ముతుంటుంది ఇతర దేశాలకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ 2023లో బాంబేలో జరిగింది. ఈ స్పైస్ కాంగ్రెస్లో భారతదేశం స్పైసెస్ సంబంధించిన వాటి ఎక్స్పోర్ట్ సంబంధించి అనేక అంశాలు కూడా డిస్కస్ చేశారు.